ఒంగోలు రామ్నగర్ 4వ లైన్లోని సహస్ర కోచింగ్ సెంటర్ విద్యార్థులు 2025కు సంబంధించి నవోదయ సీట్లు సాధించినందుకు గర్వంగా ఉందని సహస్ర కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కె సుబ్బారావు తెలియజేశారు. కోచింగ్ సెంటర్లో సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను విద్యార్థులను అభినందించారు. అనంతరం సహస్ర కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కె సుబ్బారావు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా సహస్ర కోచింగ్ సెంటర్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు నవోదయ సైనిక్ స్కూల్లో సీట్లు సాధించామని, కాగా 2025 సంవత్సరానికి నవోదయ పాఠశాలలో తమ కోచింగ్ సెంటర్ విద్యార్థులు పెర్సీ, గ్లోరీ, శశిధర్, సానిద్, అరుణ్లు సీట్లు సాధించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో కోచింగ్ సెంటర్ యాజమాన్యంతో పాటు అధ్యాపక సిబ్బంది కృషి ఎంతగానో ఉందని అన్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుండి ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్కు సంబంధించి 10వ తరగతి విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీంతోపాటు ఏప్రిల్ 5వ తేదీ జరిగే పరీక్షల్లో తమ విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధిస్తారని తెలియజేశారు. గత సంవత్సరంలో కూడా సైనిక స్కూల్లో తమ విద్యార్థులు సీట్లు సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రూప, కళావతి, నాగమణితో పాటు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జనవరి 18 నిర్వహించినటువంటి నవోదయ పరీక్షలో సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహిస్తున్నాము. మా కోచింగ్ సెంటర్లో 4 విద్యార్థులు సీట్లు సాధించడం జరిగింది. ఇది మాకు ఎంతో సంతోషకరమైన విషయము. అలాగే ఒంగోలులోని అన్ని కోచింగ్ సెంటర్లో కూడా అత్యధికంగా సీట్లు సాధించినటువంటి కోచింగ్ సెంటర్ సహస్ర అకాడమీనే. వీళ్ళంతా కూడా మా విద్యార్థులు. ఇంతటి విజయాన్ని సాధించడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు అలాగే మా టీచర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏప్రిల్ 2 నుంచి ఏపీఆర్జేసీ మరియు పాలిటెక్నిక్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న పేరెంట్లు ఉంటే కనుక 10th కంప్లీట్ అయిన వాళ్ళు ఆ కోచింగ్ జాయిన్ అవ్వచ్చు. అలాగే నవోదయ నెక్స్ట్ ఇయర్కి సంబంధించి మే నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఎవరైనా ఉంటే కనుక మా కోచింగ్ సెంటర్ను సంప్రదించి జాయిన్ కావచ్చు. మాకు పేరెంట్స్ సపోర్ట్ ఎంతగానో ఉంది. మా దగ్గర సీట్లు రాని విద్యార్థుల పేరెంట్స్ కూడా సబ్జెక్ట్ నేర్చుకుని వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. వీళ్ళైతే కనుక సీట్లు సాధించారు. ఇవి కాకుండా ఇంకా ఏప్రిల్లో జరిగే సైనిక్ ఎగ్జామ్లో కూడా మాకు సీట్లు రావడానికి మంచి అవకాశం ఉంది. మా పాప పెర్సిస్ గ్లోరీ, జనరాజుపల్లి పెర్సిస్ గ్లోరీ. మా పాప జాయిన్ అయ్యి ఇక్కడ చాలా సంతోషంగా సీట్ సంపాదించింది. వాస్తవంగా అయితే ఫస్ట్ వచ్చినప్పుడు చాలా డల్గా ఉండేది. తను మెల్లమెల్లగా ఇంప్రూవ్ అయ్యి సీట్ సంపాదించడానికి కూడా నవోదయ స్కూల్లో సీట్ సంపాదించడానికి ఎంతో మరి తను కృషి చేసింది. కేవలం పాప కృషే కాదు, మేనేజ్మెంట్ కృషి చాలా ఉన్నది. దగ్గరికి తీసుకొని ప్రతి పిల్లవాడిని కూడా దగ్గర తీసుకొని చక్కగా చెప్పడం, వివరించడం వల్లనే మా పాప డల్లుగా ఉన్న మా పాప కూడా సీట్ రావడానికి కారణమైంది. మేమైతే ఎంతో గర్వపడుతున్నాం. బాబుకి ఆ నవోదయ సీట్ కోసం మేము చాలా ప్రయత్నం చేశాము. సార్ కూడా చాలా సపోర్టింగ్గా ఒక డైరెక్టర్ అనే కాకుండా పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా బాబు గురించి ఎలా కేర్ తీసుకుంటే ఆ బాబు సీటు కొట్టగలడు అనే విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా చేశారు సార్. అయితే స్టార్టింగ్ దగ్గర నుంచి ఫుల్ టైం కోచింగ్ జాయిన్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసేది, ఎగ్జామ్ డేట్ వచ్చే టైంకి కనీసం 4 సార్లు రివిజన్ చేస్తారండి. నేను మా బాబుని గమనించాను. చాలా తక్కువ టైం చదువుతాడు, అయినా కానీ అడ్మిషన్ రావడం అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దీని అంతటికీ కృషి వీడికన్నా కూడా స్టాఫ్ తర్వాత సుబ్బారావు సార్ గారు చాలా కృషి చేశారు. ప్రతిసారి చెప్తూ ఉంటాడు, సార్ అల్లరి బాగా చేస్తాడు కానీ చదువుతాడు, ఎప్పుడు చదువుతాడో మాకు కూడా తెలియదు, బాగా రిజల్ట్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు. కానీ ఇంత అల్లరి పిల్లాడికి కూడా సీట్ వచ్చే విధంగా కృషి చేసిన నవోదయ కోచింగ్ సెంటర్ స్టాఫ్ అందరికీ